యాకోబు నేలపై మోకరించి కూర్చుని తల వంచి ప్రార్థన చేస్తున్నాడు. కళ్లనుంచి కన్నీళ్లు కారుతున్నాయి. యాకోబు వేదనతో, ప్రభువా, నాకు చాలా అప్పులున్నాయి ప్రభువా, అనారోగ్యం, ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, రోజూ కష్టపడుతున్నాను ప్రభువా, కాని శాంతి లేదు, సంతోషం లేదు. ఒక్కసారైనా కనపడండి ప్రభువా, నా బాధలన్నీ తొలగించండి. ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాను, నా మొర ఆలకించవా, నా ప్రార్థన వినవా ప్రభువా. యాకోబు తల వంచి గట్టిగా ఏడుస్తాడు. అకస్మాత్తుగా గదిలో వెలుగు పెరుగుతుంది. యాకోబు ఎదుట ఒక దేవదూత నిశ్శబ్దంగా నిలబడతాడు. అతని ముఖంలో కరుణ, శాంతి. దేవదూత యాకోబుని మౌనంగా చూస్తూ ఉంటాడు. యాకోబు కన్నీళ్లు తుడుచుకుంటూ జేబులోంచి తన సెల్ఫోన్ తీస్తాడు. ఫోన్ స్క్రీన్ ఆన్ అవుతుంది. వాట్సాప్ మెసేజులు, యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్ రీల్స్. యాకోబు ప్రార్థన మెల్లగా ఆపేస్తాడు. యాకోబు ఫోన్ చూస్తూ చిన్నగా నవ్వుతాడు. స్క్రోల్ చేయడం మొదలుపెడతాడు. దేవదూత అతని ఎదుటే ఉన్నా యాకోబు తల ఎత్తి చూడడు. దేవదూత కొంతసేపు యాకోబుని చూస్తూ ఉంటాడు. యాకోబు మాత్రం ఫోన్లో పూర్తిగా మునిగిపోతాడు. దేవదూత ముఖంలో బాధ కనిపిస్తుంది. దేవదూత తల వంచి నెమ్మదిగా వెనుతిరుగుతాడు. అతను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. గదిలోని వెలుగు మెల్లగా మాయమవుతుంది. గది మళ్లీ మసక వెలుతురులోటు వస్తుంది. యాకోబు మాత్రం ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్నాడు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ నవ్వుతాడు. ఫేస్బుక్ రీల్స్ చూస్తూ ఆనందిస్తాడు. తన ముందే దేవుడు వచ్చాడన్న విషయం అతనికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడితో సహవాసం చేస్తున్నాం. ఇది గమనించాలి. ఫోన్లతోనూ ఇతర ఆలోచనలతోనూ మనం గడపకూడదు. కుటుంబ ప్రార్థనలోనూ మందిరములు ఉన్నప్పుడు కూడా ఫోన్లతోనే ఉంటున్నాం. దేవుడికి మనం విలువ ఇవ్వాలి, ఫోన్కు కాదు. కాబట్టి ఎవరైనా ఫోన్లతో ప్రార్థనలో ఉన్నప్పుడు, ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు సరిచేసుకొని ఆత్మీయంగా ముందుకెళ్లాలని ఈ చిన్న ప్రయత్నం.